నెక్స్ట్ సీఎం తెలంగాణ అంటే ఎవరు? కేసీఆర్. కేసీఆర్. ఎందుకు కేసీఆర్ గారు అంటే? ఇంతకుముందు చేపట్టిన పథకాలు కానీ అభివృద్ధి కానీ దాని ప్రకారంగా ప్రజలు నడుస్తున్న గవర్నమెంట్ చేస్తున్న పనులు సో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా కేసీఆర్ అని అనుకుంటున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు అసలే మళ్ళీ బీఆర్ఎస్ని అనగదొక్కుతానని కూడా ఆయన చాలా సవాళ్ళు విసురుతున్నారు. సవాళ్ళు విసరడం ఏముంది, తన అధికారంలోకి రావడానికి 100 చేస్తారు చెప్తారు, అయినంత మాత్రాన అన్నీ కావు కదా. అలాగైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక మాట అన్నారు, కల్వకుంట్ల కేసీఆర్ అనే మాట అవ్వచ్చు, చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అన్న మాట అనొచ్చు. ఈ రెండు పదాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తానని కూడా ఆయన సవాలు విసురుతున్నారు. తను విసిరాడు, ఇప్పుడు తను చేసిన మంచి పనులను తీసేయగలుగుతారా? సెక్రటేరియట్ని తీసేయగలుగుతాడా? ఎవ్రీ డిస్ట్రిక్ట్ పెట్టిన మెడికల్ కాలేజెస్ని, తను చేసిన మంచి పనుల్ని, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ అవన్నీ తీసేస్తే ఆటోమేటిక్గా తను చేసిన పేరు అనేది వెళ్ళిపోద్ది. తను ఒకరి పేరుని తీసేయడం కాకుండా తను రాజకీయంగా ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఏం మంచి చేశాడు, తద్వారా ప్రజలు చెప్పాలి పలానా రేవంత్ రెడ్డి మంచి చేశాడని చెప్పి. ఒకరి పేరుని తీసేసి నీ పేరు రాసుకున్నంత మాత్రం అది కాదు కదా. ప్రీవియస్గా మనం ఏపీలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు పేరు తీసి వైఎస్ఆర్ పేరు రాసుకున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చాక తన పేరు తీసేసి మళ్ళీ ప్రీవియస్ పేరు పెట్టారు. పేర్లు మారవడం వల్ల ఏం జరగదు కదా. నువ్వు చేసిన మంచి పనుల ద్వారా ప్రజలు అనేది నిన్ను గుర్తించాలి, పేర్లు మారవడం వల్ల ఏం కాదండి. తెలంగాణ ప్రజలు ఈ 14 ఏళ్లలో, ఈ 12 ఏళ్లలో ఎవరి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలకి లబ్ధి పొందారంటే ఎవరి ప్రభుత్వం అని పేరు చెప్తారు? ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనకి 2 గవర్నమెంట్లే ఉన్నాయి. ఒకరేమో 9 సంవత్సరాలు పరిపాలించారు, ఒకరేమో 3 సంవత్సరాలు పరిపాలించారు. అభివృద్ధి జరిగిందా అంటే ఇప్పుడు మీరు 2014లో ఉన్న హైదరాబాద్ని కానీ తెలంగాణ వివిధ క్షేత్రాలు కానీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చాక మీకు న్యూస్లో మెయిన్గా మనకు కనిపిస్తుంది ఏంటిది, ఆ బుల్డోజర్లు కూల్చడము, ఇవి తప్ప వాళ్ళు చేసిన హైడ్రా అవి కాకుండా చేసిన డెవలప్మెంట్ ఏమిటి? ఉన్న సిటీని ఉన్న వాటిలలో బాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నాడు, తను ఫౌండేషన్ వేసాడు, అది ఇప్పుడు అది ఎంత టైం పడుతుంది, ఎప్పటివరకు అవుతుంది చెప్పలేము. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రజెంట్లీ మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో 9 సంవత్సరాల్లో జరిగింది. తను ఇచ్చిన హామీలు కాకుండా రిమైనింగ్ కూడా చేశాడు కదా, తన మేనిఫెస్టోలో లేనివి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రిమైనింగ్ కొన్ని పనులు చేశారు కదా. సో లాస్ట్ గవర్నమెంట్లో చేసిన తప్పేముందంటే కొంచెం నిరుద్యోగుల పట్ల అశ్రద్ధ చూపించడం ద్వారా మళ్ళీ కొన్ని వివిధ కారణాల వల్ల ఓడిపోయింది. ఎలాగంటే ఎమ్మెల్యేల వలన కొన్ని నియోజకవర్గాలలో ఇప్పుడు తన నియోజకవర్గంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేని ఓడిస్తే సరిపోతుంది, పైన ఎలా కేసీఆర్ వస్తాడు కదా అని అనుకోవడం వలన ఓడిపోయారు తప్ప వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఓడిపోయారు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల కాదు. అలాగే కవిత గారు ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఆమె కూడా మన టీఆర్ఎస్ అని పార్టీ ఓపెన్ చేస్తారు. ఆ టీఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఎంత ప్రజెంట్ చెప్పండి. పార్టీ పెట్టినప్పుడు ఒక ఫుల్ ఫామ్ ఉంది, దాని 3 days తర్వాత మళ్ళీ ఒక ఫుల్ ఫామ్ చేంజ్ అయ్యింది. సో తనది ఎలా ఉంటుంది అనేది ముందు తెలుసుకోవాలి. ఇంకో 2 years టైం ఉంది కదా, తను ఎలా వెళ్తుంది, ఎవరితో టైఅప్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ ఆమె ఇప్పుడున్న ప్రకారంగా కాంగ్రెస్ని మీద కామెంట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ మీద కామెంట్ చేస్తున్నారు, బీజేపీ మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్ అన్నది ఇందులోనూ కూడా విలీనం అవ్వదని కూడా ఆమె చెప్తున్నారు. అది మనము ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు తను పార్టీ పెట్టి ఇంకొక 1 month కూడా కాలే కదా, సో మనం ఏం కామెంట్ చేయలేము దాని మీద. కానీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? బయట మీరు అపోజిషన్లో కరెక్ట్గా చూసుకుంటే ఇంట్లో కుటుంబమే సరిగ్గా లేదు, వీళ్ళు ఏంటన్న కామెంట్స్ వస్తున్నాయి కదా బయట. ఇప్పుడు దాన్ని మనం కామెంట్ చేయలేము. ఇప్పుడు అలా అనుకుంటే తనకు సీఎం కావాలని కోరిక ఉంది, దాన్ని మనం తప్పు పట్టలేము. కాకపోతే తను తీసుకున్న స్టెప్స్ అనేటివి కరెక్ట్గా లేవు. తను చేసిన తప్పుల వలన తను బయటకు వచ్చింది. ఆల్రెడీ తనకు 2 times ఎంపీ సీట్ ఇచ్చారు, తను అక్కడ గెలవలేకపోయింది, తనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇంకా తనకి అంతకంటే ఇంకేం చేయాలి? తను పోటీ చేసి తను నెగ్గిన తర్వాత ప్రజల ఆమోదం పొందిన తర్వాత కదా తను సీఎం కావడానికి ఆస్కారం ఉంటుంది. తను ప్రజల నుంచి మెప్పు పొందలేకపోయింది, తన ఎంపీ పదవి 2 times ఓడిపోయింది కదా అరవింద్ మీద. సో ప్రజలు తిరస్కరించారు, దానికి ఎవరైనా ఏం చేస్తారు? అండ్ లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అనేది కోర్టులో ఉంది, దానికి క్లియర్ నోటిఫికేషన్ రాలేదు. సో మనం దాని మీద కామెంట్ చేయలేము.